హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ అప్పుడో ఇప్పుడో అసలు ఈ సినిమా ఎప్పుడో రావాల్సిందంట. కొన్ని ఇష్యూస్ వల్ల పైన ప్యాచ్ వర్క్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారంట. అసలు ఈ సినిమా రిలీజ్ అయినట్లు కూడా తెలియదు నాకు. పైగా ఈ సినిమాకి అసలు ప్రమోషన్స్ కూడా చేయలా. మరి ఇంకెలా తెలుస్తుంది? ఇంకా రివ్యూ విషయానికి వస్తే నా ఒపీనియన్ చెప్పాలంటే అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. పెద్దగా నచ్చలేదండి. ఒకసారి బేసిక్ స్టోరీ చూసుకుంటే, మన హీరోకి రేసింగ్ అంటే ఇష్టం. సడన్ గా ఒక ప్రాబ్లం వల్ల లండన్ వెళ్తాడు. అయితే లండన్లో మన హీరోకి తులసి అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అప్పటి నుంచి మనోళ్ళ లైఫ్లో ఏం జరిగింది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేదే సినిమా స్టోరీ. ఇలాంటి రొటీన్ స్టోరీ ఉన్న సినిమాల్ని మనం ఎప్పుడో చూసాం. మేబీ ఈ సినిమా 6 or 7 years క్రితం వచ్చినట్లయితే ఖచ్చితంగా హిట్ అయ్యింది. స్టోరీని నరేట్ చేసిన విధానం బాగానే ఉంది, కానీ ఎక్కడా కూడా కొత్తగా చూస్తున్నట్లు ఫీల్ అయితే రాలేదు. ఒక 2-3 ట్విస్టులు కూడా ఉన్నాయి, కానీ అవి చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. నాకైతే సత్య గారు అండ్ సుదర్శన్ గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు కొంచెం ఫన్నీగా ఉందనిపించింది. విలన్ క్యారెక్టర్ ని కూడా కొంచెం ఫన్నీగా చూపించారు. అది కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే అక్కడక్కడ ఫన్నీ మూమెంట్స్ తప్పించి ఏమీ లేదు. అసలు ఏదో అలా స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో అంతా ఫైటింగ్లు, చేజింగ్లు, ఫస్ట్ హాఫ్ లో చూపించిన క్యారెక్టర్స్ అన్ని ఒకే చోట కలుపుతూ చూపించారు. సినిమాలో చూపించిన కొన్ని లొకేషన్స్ బాగున్నాయి. బీజిఎం కొంచెం పర్లేదు. సాంగ్స్ అయితే ఫస్ట్ సాంగ్ ఒక్కటే నచ్చింది నాకు. ఇంకా యాక్టింగ్ వైజ్ గా చూసుకుంటే అందరూ బాగా, మెయిన్ గా సత్య, సుదర్శన్, వైవా హర్ష గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక పడితే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ చూడొచ్చు. అది కూడా రొటీన్ స్టోరీనే.